తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఇక్కడ ఈ యొక్క ఆసరా పెన్షన్ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు చొప్పున అందించబోతుందండి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ యొక్క నిధులు అనేవి ఎప్పటి నుంచి విడుదల చేస్తారో ప్రతిదీ కూడా. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద వృద్ధులు వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయలు చొప్పున అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుందండి. అయితే దాదాపుగా ప్రతి ఏటా కూడా దీనికి సంబంధించి గాను 22,000 కోట్ల నిధులు అనేవి అయితే అవసరం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను నిధులు అనేవి అసలు ఎప్పుడు విడుదల చేస్తారో, ముందుగా ఏ జిల్లాలకు పంపిణీ చేస్తారో అని చెప్పి చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో ముందుగా చూసుకున్నట్లయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వస్తుందండి. అయితే గతంలో పెన్షన్లు అనేవి అయితే కట్ అయ్యాయి కదా, సో వారికి కూడా ఈ నెలలో ఇచ్చే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుంది. అయితే ప్రతి ఒక్క జిల్లాలకి కూడా మనకి ఈ యొక్క డబ్బులు అనేవి అయితే విడుదల కానున్నాయండి. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈరోజు కానీ రేపు కానీ అధికార ప్రకటన చేయనుంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.